ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈ ఆలయం గవి మల్లేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం కడప జిల్లా వేంపల్లె పట్టణానికి అతి సమీపంలో పాపాగ్ని నది ఒడ్డున కొండల మధ్య ఈ ఆలయం ఉంది. ఇక్కడ ఉన్న మల్లేశ్వరుడు గుహలో కొలువై ఉండటం వల్ల ఈ ఆలయానికి గవి మల్లేశ్వరుడు అనే పేరు వచ్చింది. స్వామివారి పక్కనే ఉన్న సొరంగ మార్గాన్ని మీరు గమనిస్తే పార్వతీదేవిని దర్శించుకోవాలంటే ఈ సొరంగం గుండా లోపలికి వెళ్ళాల్సిందే. ఈ సొరంగము చాలా ఇరుకుగా ఉంది. ఎవరైనా లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకునేవారు ఈ సొరంగం గుండా పాకుతూ లేదా వంగి వెళ్ళాలి. ఒక్క మనిషి మాత్రమే వెళ్ళేలా ఈ సొరంగం ఉంది. ఈ గుహలోకి వెళ్ళగానే మనకు పార్వతీదేవి దర్శనం ఇస్తుంది. కొంచెం లోపలికి వెళ్ళగానే మనకు ఒక పుట్ట కనబడుతుంది. అది స్వయంభూగా వెలసిన రాతి పుట్ట, కానీ మనకు అది మట్టి పుట్టగానే కనిపిస్తుంది. లోపలికి వెళ్ళగానే మనకు అమ్మవారు దర్శనమిస్తారు. ఇక్కడ స్వయంభూగా వెలసిన శివలింగం అద్భుతంగా ఉంది. అమ్మవారు శివుని పైన అలిగి ఈ గుహలోకి వచ్చినట్లు ఇక్కడి ప్రజలు చెబుతారు. అమ్మవారి విగ్రహం తలపై సొరంగం ఉంది. ఈ సొరంగం గుండా వెళితే పులివెందుల చేరుకోవచ్చని ఇక్కడి ప్రజలు చెబుతారు. అయితే ఈ సొరంగం అత్యంత ప్రమాదకరంగా మారటంతో ఇటీవల కాలంలో ఈ సొరంగాన్ని మూసివేసినట్లు చెబుతారు.